చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రజా గొంతుక అయిన మన బీసీ ముద్దుబిడ్డ తీన్మార్ మల్లన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా ఆఫీస్లో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. సో తీన్మార్ మల్లన్న గారికి మహబూబ్నగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం నుండి, మహబూబ్నగర్ జిల్లా తీన్మార్ మల్లన్న అభిమానుల నుంచి తీన్మార్ మల్లన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి, ఇదే విధంగా ప్రజా గొంతుకగా మారి బీసీల తరఫున తన వాదాన్ని వినిపిస్తూ బీసీల తరఫున బీసీ వాదాన్ని ముందరికి తీసుకెళ్తూ బీసీ సీఎంగా తను ఈ వచ్చే సంవత్సరంలో అడుగుపెట్టాలని చెప్పి నెక్స్ట్ బర్త్డే వరకు తీన్మార్ మల్లన్న గారు బీసీ వాదాన్ని ముందు తీసుకుపోయి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మా తీన్మార్ మల్లన్న టీం నుంచి, తీన్మార్ మల్లన్న అభిమానుల నుంచి మేము మల్లన్న గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రజా గొంతుక మన బీసీవాది తీన్మార్ మల్లన్న గారి పుట్టినరోజు మనందరం జరుపుకోవడము ఎంతో శుభపరిణామము. అదేవిధంగా మల్లన్న మన తెలంగాణలో బీసీ వాదానికి ఒక ముందు వరుసలో ఉండి మనందరికీ ధైర్యం ఇచ్చుకుంటూ మనల్ని ఎంతో బీసీలకు జరిగిన అన్యాయం కానీ బీసీలు ఎక్కడైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో దాని విషయంలో అరుపెరగకుండా పోరాడుతున్నాడు. గత ప్రభుత్వాన్ని కూడా దింపడంలో కూడా తీన్మార్ మల్లన్న పాత్ర మొదటి వరుసలో ఉంది. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో ఉండుకుంటూనే ఎక్కడైతే బీసీలకు అన్యాయం జరుగుతుందో దాన్ని శాసనసభలో ప్రస్తావించి ఎక్కడికక్కడ కూడా ఆయన ఖండిస్తున్నాడు. బీసీలకు రాజ్యాధికారం కొరకై తీన్మార్ మల్లన్న వెంట మనం నడవాలని, అదేవిధంగా పాలమూరు మాత్రం మల్లన్నకు ఎప్పుడు అండగా ఉంటుంది. మల్లన్న తీసుకోబోయే బీసీలకు విషయంలో మల్లన్న తీసుకోబోయే ఏ ఉద్యమానికైనా తీన్మార్ మల్లన్న గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం నిజంగా ఈరోజు చాలా శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పక్షాన పోరాడుతూ బీసీ గొంతుకై ఈరోజు బీసీల భవిష్యత్తు రాజ్యాధికార దిశగా ఈరోజు ప్రతి బీసీని తలుపుదడుతూ క్యూన్యూస్ ద్వారా ప్రతి బీసీ బిడ్డకు చైతన్యపరుస్తూ ఈరోజు గ్రామాన తన వాణి ద్వారా వినిపిస్తూ భవిష్యత్తులో బీసీల రాజ్యాధికారం కొరకే ఆనిష్టలు శ్రమిస్తున్న తీన్మార్ మల్లన్న గారికి బీసీ సమాజం తరపున ప్రత్యేకంగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అన్న ఏదైతే కలలు కంటున్నాడో ఆ బీసీ రాజ్యం త్వరగా సిద్ధించాలని, భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న గారు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని బీసీ సమాజం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న జన్మదిన కార్యక్రమంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నాము. మా మిత్రుడు రవి ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గారి జన్మదిన వేడుకలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే బహుజనవాదం తీసుకొని బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎస్ఎస్టీ బీసీలు అందరూ ఐక్యతగా ఉండి మనకు రాజ్యాధికారం రావాలని ఆయన ఎలా అయితే ప్రయత్నిస్తుడో ఆయన అడుగుజాడల్లో నడిచి మనం కూడా ముందు కలిసికట్టుగా ఉండి బహుజనవాదాన్ని బీసీ రాజ్యాధికారం ఎస్సీ బీసీలు అందరూ కలిస్తే రాజ్యాధికారం మనకు వస్తుంది. రాజ్యాధికారం వచ్చే వరకు ఈ నెక్స్ట్ జనరేషన్లో కంపల్సరీ నెక్స్ట్ బీసీలుగానే ఉండాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై మల్లన్న. ఈరోజు మన రాష్ట్ర తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరియు క్యూన్యూస్ ఆధివేత మరి ప్రశ్నించే గొంతుగా మరి గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పట్టణంలో మరి మళ్ళా ఈ టీం అధ్యక్షుడు రవి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా చాలా మంది పాల్గొన్నారు. మరి తీన్మార్ మల్లన్న ఇక ముందు కూడా ఇంకా పెద్ద పదవులు అధిరోహించాలని చెప్పి మరి భగవంతుని కూడా మేము కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు కూడా మరి ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి మరి ఇక్కడ కూడా తమ దృష్టి మరి మహబూబ్ నగర్ మీద పెట్టి ఇక్కడ ఉన్న తీన్మార్ మల్లన్న టీం కార్యకర్తలను కానీ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ మరి అధిక సంఖ్యలో మరి ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి